హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పద్మజ ఫ్రమ్ ట్రెండింగ్ యూలేస్. ఈరోజు టాపిక్ నదులు, వాటి కలర్స్. ప్రపంచంలో వేర్వేరు రంగులున్న నదులు ఉన్నాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఆ నదులు ఎక్కడున్నాయి, వాటికి ఆ రంగులు ఎలా వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు కొంచెం ఓపిక్గా చూడండి. ఇండియాలో గంగా, యమున, కావేరి, సింధు, తపతి, గోదావరి, కృష్ణ, నర్మదా, బ్రహ్మపుత్ర, మహానది ఇవి టాప్ 10లో ఉన్న అతిపెద్ద నదులు. భారతదేశంలోని మహారాష్ట్రలో కసాడి రివర్, కొలంబియాలోని క్యానోక్రిస్టల్ రివర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఏంటి ఈమె ఇండియాలో ఉన్న నదుల గురించి చెప్తుంది, కలర్స్ ఉన్న నదులు ఏ కంట్రీలో ఉంటాయో చెప్తానని ఇంతవరకు చెప్పలేదని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నానండి. అమెరికాలోని 4 నదులు ఉన్నాయి. అవి ఏంటంటే రెడ్ రివర్, వైట్ రివర్, బ్లూ రివర్, గ్రీన్ రివర్. కెనడాలోని పింక్ రివర్ ఉంది, అండ్ జమైకాలో బ్లాక్ రివర్ ఉంది, చైనాలో ఎల్లో రివర్ ఉందండి. ఈ రివర్స్ కి అసలు ఈ కలర్స్ ఎలా వచ్చాయనేది ఇప్పుడు చెప్తాను. వాటర్లో ఎక్కువ శాతం అల్గే ఉన్నట్లయితే ఆ రివర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. అదే కాల్షియం కార్బోనేట్ ఎక్కువ శాతం ఉన్నట్లయితే ఆ రివర్ బ్లూ కలర్ లో ఉంటుంది. అలా కాకుండా సల్ఫర్ ఎక్కువ ఉన్నట్లయితే, వాటర్లో ఎక్కువ శాతం సల్ఫర్ ఉన్నట్లయితే ఆ రివర్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఎక్కువ శాతం మడ్ ఉన్నట్లయితే ఆ రివర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కూడా రివర్ తాలూకా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ కంట్రీస్ లో ఏ కలర్స్ ఉన్న నదులు ఉన్నాయో తెలుసుకున్నారు కదా, వాటికి ఆ కలర్స్ కూడా ఎందుకు వచ్చాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.